ఎక్కడన్నా రేవంత్ రెడ్డి దొరికితే పొరపాటున పొట్టు కొట్టేటట్టున్నారు. ఇల్లంపల్లి ద్వారా మొత్తం రాష్ట్రాన్ని సుభిక్ష చేయడంతో పాటుగా మన గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆపరేట్ చేసేందుకు అవకాశం ఉంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి అయితే కేవలం కక్షపూరితంగా ఇలా ఎక్కడ కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేస్తే ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో ఇవాళ అది మన ప్రాంతాలంతా సుభిక్షం చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో చెప్పని ఒక కుట్రపూరితంగా ఒక కక్షపూరితంగా వీళ్ళ ఈర్ష్యా ద్వేషాలతో ఏదైతుందో వీళ్ళ కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయడం లేదని చెప్పి అంటున్నాం. ఇలా మొత్తం సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఏదైతున్నదో కన్నపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయడానికి ఏ విధమైనటువంటి ఒక అభ్యంతరాలు లేవు, ఆటంకాలు లేవని చెప్పి అంటున్నాం. ఎవరైనా ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఏదైతుందో పాజిటివ్ దృక్పథం ఉండాలనే, నీకు పాజిటివ్ దృక్పథమే లేదని చెప్పి అంటున్నాం. ఏమనంటే ఎన్డీఎస్సీ అంటే వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెట్టినరో అక్కడనే పెట్టి రైతులను అడిగినాం. నిన్నగాక మొన్న పిల్లల్ని అడిగినాం 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని. వాళ్ళైతే ఎట్లా మాట్లాడిరో మనం మీరు చూసే ఉంటారు. ఆడపిల్లలు ఎట్లా మాట్లాడిరో కూడా మీరు చూసే ఉంటారు. చూసినరా లేదా? ఎక్కడన్నా రేవంత్ రెడ్డి దొరికితే పొరపాటున పొట్టు కొట్టేటట్టున్నారు. గట్లాంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో. అందుకే నేను అంటా ఉన్నా, 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో అందరినీ ముంచిండు, అందరినీ మోసం చేసిండు, ముసలోళ్ళని మోసం చేసిండు. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో 2000 పెన్షన్ ఇస్తుండు. అక్క నవంబర్లో తీసుకుంటే 2000, అక్క డిసెంబర్లో అయితే 4000 అన్నడా లేదా? నవంబర్లో 2000, డిసెంబర్లో 4000. ఇంటికాడ బిచ్చపోళ్ళు అడుక్కుంటారు చూడు, అక్క అమ్మ అని అట్లా అడుక్కున్నాడు. ఆడుకుంటే నిజమేనేమో అని నమ్మి ఓట్లు వేసింది. 4000 అన్నాడు. అత్తకు 4000, కోడలకు 2500 అన్నాడు. ఇచ్చిండా? ఇప్పుడు అత్త కోడల పంచాయతీలు చాలైనాయి. ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడే. 3 నెలల పిల్లలు పుట్టరు అనేది మనకు ముఖ్యమంత్రి గారు చెప్పారన్నట. సరే మాకు తెలియకపాయే, మాకు పెళ్ళిళ్ళు కాలేదు, మాకు పిల్లలు లేరు, మాకు తెలియదా? సరే రేవంత్ రెడ్డి నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. 3 నెలల పిల్లలు పుట్టరు కరెక్టే. మరి 32 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమని పిలవాలే? ఏమనాలి? నిన్ను శాతగానుడు అనాలనా? ఏమనాలి? నేనేమనలేదురా భయ్, మీరే అంటారు. నేను ఒక్కటే అంటున్నా, ఈ బట్టెవాజ్ ముఖ్యమంత్రి, ఈ దగాకోర్ కాంగ్రెస్ వీళ్ళను ఉరికిచ్చి కొడితే తప్ప మంచిర్యాలలో రేపు మనకు మళ్ళీ రైతు ప్రభుత్వం రాదు. మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు నేను ఒక్కటే మాటిస్తున్నా, మంచిర్యాలలో మిమ్మల్ని ఎవడెవడైతే సతాయిస్తుండో పేర్లు రాసి పెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను కేసీఆర్ గారి లాగా మంచోని కాదు, నేను అంత మంచోని అయితే కాదు. రేపు గ్యారంటీ నేను చెప్తున్నా, మీకు గ్యారంటీ నేను చెప్తున్నా, ఇంకొక 28 నెలల తర్వాత తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతారు. 600 తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ తెలంగాణ తెచ్చిన నాయకుడే ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తాడు. ఈ రోజు ఎవరైతే తోకలూపుతున్నారో అధికారులు, వాళ్ళకి నేను చెప్తున్నా, ముఖ్యంగా పోలీసు వాళ్ళు, డ్యూటీ చేయండి కానీ అతి చేయకండి. ఎవరెవరు అతి చేస్తుండ్రో గుర్తు పెట్టుకుంటాం. మిత్తితో సహా నువ్వు రిటైర్ అయిపోయినా మిత్తితో సహా తీసుకొచ్చే బాధ్యత నాది, మిత్తితో సహా తిరిగిచ్చే బాధ్యత నాది. ఒకవేళ మేము రిటైర్ అయిపోతున్నాం లేదా మేము పారిపోతామంటే 7 సముద్రాల అవతల దాక్కున్నా గుంజుకొచ్చి ప్రజల ముంగట నిలబెట్టే బాధ్యత నాది.